టర్కీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. టర్కీతో షూటింగ్లను బ్యాన్ చేయాలని ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినిమా ఎంప్లాయీస్ డిమాండ్ చేశారు. మీడియా, సినిమా ప్రొడ్యూసర్లకు ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినిమా ఎంప్లాయీస్ లేఖ రాశారు. భారత్పై పాకిస్తాన్ దాడికి టర్కీ సహకరించిన నేపథ్యంలో సినిమా ఎంప్లాయీస్ ఓ లేఖ విడుదల చేశారు. టర్కీ ఆర్థిక రంగానికి భారత్ సినిమా షూటింగ్లు వెన్నుదన్ను. టర్కీలో పెద్ద సంఖ్యలో ఏటా భారత సినిమా షూటింగ్లు జరుగుతాయి. పాకిస్తాన్ కు సహాయం చేయడంతో టర్కీని నిషేధించాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే టర్కీ యాపిల్స్ దిగుమతికి మహారాష్ట్ర పూణే మార్కెట్ పిలుపునిచ్చింది. అటు టర్కీ అధికార మీడియా టీవీ బ్రాడ్కాస్టింగ్ మీడియా ఎక్స్ అకౌంట్ ను భారత్ నిలిపివేసింది. ఇక తాజాగా షూటింగ్లు నిలిపివేయాలని డిమాండ్ ఊపందుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. స్పందన, టర్కీకి సంబంధించి భారత్ లో ఇటీవల కాలంలో పాకిస్తాన్ భారత్ నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో టర్కీ కాస్త పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యవహరించి పాకిస్తాన్ కు డ్రోన్లు సప్లై చేసి పాకిస్తాన్ భారత్ కు దాడి చేసేలాగా సహకరించింది. దీంతో అప్పటి నుంచి కూడా భారత్ లో పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. టర్కీకి సంబంధించి ఆంక్షలు విధించాలి, టర్కీని బ్యాన్ చేయాలి, టర్కీకి ఇక్కడ నుంచి మనం ఏ సహాయం అందచేయకూడదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఒక డిమాండ్ మొదలైంది. ఇప్పటికే పాకిస్తాన్ కు సంబంధించి ఏదైతే డ్రోన్లు దాడి చేసి డ్రోన్లతోని భారత్ పై ఏకకాలంలో అటాక్ చేసింది. దాదాపుగా 400 నుంచి 500 డ్రోన్లతో భారత్ పై దాడికి యత్నించింది, విఫలయత్నం చేసింది. సో ఇక్కడ నుంచి మొత్తంగా కూడా ఉన్నట్టుండి అసలు టర్కీ పాకిస్తాన్ కు ఎందుకు సహకరించింది, డ్రోన్ల సప్లై చేయడానికి కారణం ఏముందనే దానిపైన ఇప్పటికీ కేంద్రం ఆరాధిస్తుంది. అయితే ఈ క్రమంలోనే యావత్ భారత్ నుంచి మొత్తం కూడా సరికొత్త నినాదం వస్తా ఉంది. టర్కీని బ్యాన్ చేయాలి, టర్కీకి సంబంధించి మనం ఏదైతే భారత్ నుంచి టర్కీకి అందుతున్న సహాయ సహకారాలన్నిటి కూడా నిలిపివేయాలని చెప్పేసి ఒక డిమాండ్ వస్తోంది. ఈ క్రమంలోనే నిన్న మహారాష్ట్రలోని పూణేకి సంబంధించినటువంటి యాపిల్ వ్యాపారులంతా కూడా ఇప్పటికే టర్కీకి సంబంధించి యాపిల్ దిగుమతులపై నిషేధం విధించారు. ఎట్టి పరిస్థితుల్లో టర్కీ నుంచి యాపిల్ ను మనం దిగుమతి చేసుకోకూడదు అని చెప్పేసి ఒక డిమాండ్ పెడుతూ ఆ నిర్ణయానికి ఒక ఏకగ్రీవ తీర్మానం చేశారు. దీంతో దాదాపుగా 1300 నుంచి 1500 కోట్లు టర్కీకి నష్టం జరుగుతుంది. సో రకంగా అంటే టర్కీని ఇక మనం ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయలేదు అనే ఒక మెసేజ్ పాస్ చేస్తున్నట్టయితే ఇది ఇలా ఉంటే ఇటీవల ఈ రోజు కూడా టర్కీకి సంబంధించినటువంటి 2 సైనికులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ పై ఎప్పుడైతే మనం డ్రోన్లను నిర్వీర్యం చేసే క్రమంలో కౌంటర్ అటాక్ ఇస్తాం, దీంట్లో 2 టర్కీ సైనికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా ప్రత్యక్షంగా టర్కీ పాకిస్తాన్ సహకరించడంతో టర్కీపై ఒక్కొక్క నిషేధం విధిస్తూ వస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే టర్కీకి సంబంధించిన ప్రధాన మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అయినటువంటి టీఆర్టీ బ్రాడ్కాస్టింగ్ సంబంధించినటువంటి మీడియా సోషల్ అకౌంట్ ఏదైతే ఎక్స్ అకౌంట్ ను కూడా ఇప్పటికే బ్లాక్ చేసేసింది. సో ఇప్పటికే మీడియాకు సంబంధించిన ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాల నేపథ్యంలో టర్కీ మీడియా కూడా ఇండియాపై అసత్య కథనాలు ప్రసారం చేస్తుందనే ఒక ఉద్దేశంతో ఆ టర్కీకి సంబంధించి ఆ మీడియాపై టీఆర్టీ బ్రాడ్కాస్టింగ్ పైన ఎక్స్ ఖాతాను కూడా నిలిపివేసింది. ఇదే ఇలా ఉంటే తాజాగా ఫిలిం ఇండస్ట్రీ నుంచి కూడా సరికొత్త వాదన వస్తా ఉంది, ఒక డిమాండ్ వస్తా ఉంది. ఎందుకంటే టర్కీ ఇస్తాంబుల్ లాంటి సిటీలో భారత్కి సంబంధించినటువంటి అంటే టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు, అనేక ఉన్నది ఇండియాకి సంబంధించి భారత చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి అనేక షూటింగ్లు అక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఒక రకంగా భారత్ కి సంబంధించిన సినిమా షూటింగ్లతో అక్కడ టూరిజం పర్యాటక శాఖకు ఎంతో రకంగా మేలు జరుగుతూ ఉంది. ప్రతి ఏటా కోట్లాది రూపాయలు టర్కీ ఆర్థిక రంగానికి వెన్నుదన్నుగా నిలిచే అవకాశం ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో పర్యాటకంగా ఉన్నటువంటి టర్కీకి పెద్ద ఎత్తున మనం భారత్ ఆర్థిక వెన్నుదన్నుగా నిలుస్తాము. ఇలాంటి క్రమంలో టర్కీ మనకు కృతజ్ఞత భావం ఉండకుండా ఎప్పుడైతే పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యవహరించిందో అప్పటి నుంచి కూడా టర్కీ వ్యతిరేక విధానాలను అమలు చేయాలి. టర్కీకి ఇక నుంచి మనం చాలా టర్కీ విషయంలో సీరియస్ గా ఉండాలి, ఆంక్షలు విధించాల డిమాండ్ వస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఫిలిం ఫెడరేషన్స్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం తీసుకుంది, ఎంప్లాయీస్ యూనియన్ కూడా. ఎందుకంటే ఇక్కడ నుంచి టర్కీలో మన సినిమా షూటింగ్లు అన్ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఇప్పటికో లేఖ విడుదల చేసింది. సినిమా ప్రొడ్యూసర్లు కావచ్చు, అదేవిధంగా సినిమా ఇండస్ట్రీకి, మీడియా, మొత్తంగా సినీ పరిశ్రమ, చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి భారతదేశ ఎంటైర్ సినిమా పరిశ్రమ, చిత్ర పరిశ్రమ అందరూ కూడా ఒక ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక టర్కీ ఏదైతే మనకు నమ్మక ద్రోహం చేసిందో దానికి
సీరియస్ ఒక వార్నింగ్ ఇవ్వాలి. అదే సందర్భంలో టర్కీలో ఇక సినిమా షూటింగ్లు అన్ని కూడా నిలిపివేయాలి, ఎవరు కూడా తీయకూడదు అని చెప్పేసి ఓ లేఖ విడుదల చేసింది. సో మొత్తంగా టర్కీపై రోజు రోజు ఒత్తిడి పెరుగుతోంది. తెలుసో తెలియకో టర్కీ ఒక రకంగా ఈ యొక్క పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యవహరించి డ్రోన్లు సరఫరా చేసి తన కొంప తనే ముంచుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఎందుకంటే భారత్ లాంటి ఆర్థికంగా శక్తివంతమైన దేశము, ప్రపంచంలో అత్యధికంగా పవర్ఫుల్ గా ఉన్నటువంటి మోస్ట్ పవర్ఫుల్ ఉన్నటువంటి కంట్రీ ఇండియాతో టర్కీ పెట్టుకున్నప్పటి నుంచి టర్కీ అనవసరంగా పెట్టుకుందనే ఒక భావన కలుగుతా ఉంది. ఎందుకంటే టర్కీకి అనేక సందర్భాల్లో అనేక ఆపత్కాలలో మనం టర్కీ వెంట నిలిచి వచ్చాము, భరోసా ఇచ్చాము. ఎందుకంటే ఇటీవల కాలంలో టర్కీకి వచ్చినటువంటి భారీ భూకంపం విధ్వంసం సృష్టించింది. సో అలాంటి సమయంలో భారత్ వెన్నుదన్నుగా నిలిచి టర్కీకి అన్ని రకాలుగా చేయూతనిచ్చాము, ఆర్థికంగా కూడా సహాయం చేస్తాం. అయినా కూడా కృతజ్ఞత లేని టర్కీ ఆ నమ్మక ద్రోహి తీవ్రవాదులకు అడ్డగా మారినటువంటి పాకిస్తాన్ సహకరించి తన కొంపను తానే కాల్చుకునే పరిస్థితికి వచ్చిందని చెప్పవచ్చు. సో టర్కీ విధానం ఇప్పుడు ఏదైతే ఉందో పాకిస్తాన్ సహకరించి మొత్తంగా భారత్ నుంచి అందాల్సిన సహాయ శాఖలన్నింటినీ కూడా నిలిపివేసుకునే పరిస్థితికి వచ్చింది. సో ఇక భవిష్యత్తులో మరిన్ని కఠిన నిర్ణయాలు టర్కీ విషయంలో తీసుకోవాలనే డిమాండ్ వస్తున్న దరిమిలా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ వైపు అడుగులు వేసే అవకాశాలు కనబడుతున్నాయి. నెక్స్ట్ టర్కీకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలంటుందో అని చెప్పేసి కూడా ఒక ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే పాకిస్తాన్ కంట్రోల్ చేసే విధంలో చాలా మైనటువంటి కఠినతరమైన ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మరోసారి టర్కీ విషయంలో కూడా ఇలాంటి ఆంక్షలు విధించే అవకాశం లేకపోలేదు. అలాంటి ఆలోచన కూడా కేంద్రం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తానికి అయితే అన్నిటికి సంబంధించి సంబంధం లేకుండా పాకిస్తాన్ కు సహకరించి టర్కీ తన గోతిని తానే తవ్వుకునే పరిస్థితికి వచ్చింది. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో టర్కీ ఏం చేయబోతుందనేది చాలా ఆసక్తిగా మారింది. ఎందుకంటే టర్కీ పైన భారత్, ఇండియా మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఆ టర్కీకి సంబంధించి మరిన్ని కొన్ని తీవ్రమైన కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే టర్కీ ఒక చేసిన డ్రోన్లు పాకిస్తాన్ కు ఏదైతే డ్రోన్లు సరఫరా చేస్తే ఆ డ్రోన్లు కనుక భారత్ పై నిర్వీర్యం కాకుంటే పెద్ద ఎత్తున నష్టం జరిగేది, ప్రాణ నష్టము. సో దానికి అంతటికంతా బదులు తీసుకునే అవకాశం దొరికింది. కాబట్టి టర్కీకి సంబంధించి కఠినతర ఆంక్షలు ఖచ్చితంగా భారత్ ప్రభుత్వం తీసుకోవాల్సిందే, కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిందనే ఒక డిమాండ్ వస్తుంది. ఆ వైపు కూడా కేంద్రం కూడా అడుగులు వేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.